నమస్కారం, లోయా న్యూస్ కు స్వాగతం. పెరుగుతున్న జనాభా పరంగా నగరాన్ని అన్ని విధాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తుందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. ఎల్బీ నగర్, చంపాపేట్ డివిజన్ మాధవనగర్ కాలనీలో కాలనీ కమిటీ వెచ్చించి కాలనీ కమిటీ హాల్ నిర్మించారు. ఆ కమిటీ హాల్ను మంత్రి శ్రీధర్బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు వెంట టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్, ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక చంపపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మసూదరెడ్డితో కలిసి కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అన్ని విధాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, స్థానిక కార్పొరేటర్ వంగ మసూదరెడ్డి, మాజీ కార్పొరేటర్ వజీ ప్రకాష్ గౌడ్, సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్, నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, గడ్యానారం మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మెగావత్ గణేష్ నాయక్, పాషం అశోక్ గౌడ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈపూరి బద్రీనాథ్, గోపాల్, అనసూయ, కాలనీవాసులు హనుమంతరెడ్డి బెనర్జీతో పాటు కర్మంగడ్ ధ్యానాంజనేయ ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పెద్దలు మధు యాష్కి గౌడి గారి వారి నేతృత్వంలో మరి వారు చేసిన అభ్యర్థనలు ఈ ప్రాంత వాసులకు సంబంధించి పెండింగ్ ఉన్న పనులకు సంబంధించిన అంశం విషయంలో ఈరోజు దాదాపు 9 కోట్ల రూపాయలతో మరి చంపాపేట్ డివిజన్కు సంబంధించిన రోడ్ల నిర్మాణ కార్యక్రమంతో పాటు 1,30,00,000 రూపాయలతో నిర్మాణం చేసిన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ మహానగరం రాబోయే కాలంలో ప్రపంచ స్థాయిలో ఒక ప్రధానమైన నగరంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే సంకల్పనతో, ఒక లక్ష్యంతో అభివృద్ధి పరంగా ఒక మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసుకొని మరి ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఈ తరుణంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, రాజకీయాలకు అతీతంగా మన తెలంగాణ, హైదరాబాద్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి తీరుతాం. ఆ క్రమంలోనే పెరుగుతూ ఉన్న జనాభా సంఖ్య హైదరాబాద్కి మరి చాలా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ నగరానికి వచ్చి స్థిరపడతా ఉన్నారు. అటు గ్రామాల నుంచి, జిల్లా కేంద్రాల నుంచి, దాంతోపాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వేలాది మంది వచ్చి ఇక్కడ స్థిరపడతా ఉన్నారు. ఆ సందర్భంలో వారికి కావాల్సిన కనీస అవసరాలు అనునిత్యం పెరుగుతూనే ఉన్నాయి. పెరుగుతూ ఉన్న సందర్భంలో రాబోయే కాలంలో మన జనాభా ఎంత పెరుగుతుంది, ఎన్ని లక్షల వరకు పెరుగుతుంది, ఏ రోడ్ల అవసరం, ఎక్కడ డ్రైనేజీలు అవసరం, ఎక్కడ బ్రిడ్జిలు అవసరం, ఎక్కడ అండర్ గ్రౌండ్ టనల్స్ అవసరం, దానికి తోడు సీవరేజ్ సిస్టమ్ ఏ విధంగా డెవలప్ చేయాలి అని ఆ క్రమంలోనే మాస్టర్ ప్లాన్ చేయటం జరుగుతుంది. చేసి ఈరోజు కూడా ఎప్పుడు లేని విధంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బడ్జెట్లో గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన డెవలప్మెంట్ పెద్ద ఎత్తున చేయాలని 10,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయడం జరిగింది. కేవలం కేటాయింపుల వరకే మేము పరిమితం కాము. దాన్ని ఆచరణలో పెట్టి నిధులు ఖర్చు చేసి ఈరోజు ఒక క్వాలిటేటివ్ డిఫరెన్స్ తీసుకొస్తాం. ఈరోజు నాణ్యమైన జీవనం గడపాలి ప్రతి ఒక్కరూ ఈ నగరవాసి అని. త్రాగునీరు కానీ, ఉండేందుకు పేదవారికి ఇల్లే కానీ, రోడ్లే కానీ, ఉన్న చెరువులు పూర్తి స్థాయిలో మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. సరే, మేమే గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కొంతమంది అవరోధం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆపు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం.
ఎవరు ఏది ఆపినా, ఎన్ని విమర్శలు చేస్తూ ఉన్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, చేసి ఖచ్చితంగా ఈ మహానగరాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి తీరుతాం. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు కానీ, ఫినాన్స్ మినిస్టర్ కానీ ఎవరైనా ఒకటే ప్రస్తావన చేస్తూ ఉన్నారు. ఒక ప్రణాళిక లేకుండా గత ప్రభుత్వం, ఒక లక్ష్యం లేకుండా గత ప్రభుత్వం, ఒక ఆలోచన లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు సవరిస్తూ ఆ రోజు 7 లక్షల పైచిలుకు అప్పులు చేస్తే ఆ అప్పులు పరంగా ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు వడ్డీని కూడా మేము కట్టాలి ప్రభుత్వంలో ఉన్నాం కనుక. వారు దేనికి ఉపయోగించిండ్రు? కూలిపోయే కాళేశ్వరం. ఒక లక్ష్యం లేకుండా గత ప్రభుత్వం, ఒక ఆలోచన లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు సవరిస్తూ ఆ రోజు 7 లక్షల పైచిలుకు అప్పులు చేస్తే ఆ అప్పులు పరంగా ప్రిన్సిపల్ అమౌంట్తో పాటు వడ్డీని కూడా మేము కట్టాలి ప్రభుత్వంలో ఉన్నాం కనుక. వారు దేనికి ఉపయోగించిండ్రు? కూలిపోయే కాళేశ్వరం. ఈరోజు అన్ప్రొడక్టివ్ సంబంధించి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు గొప్ప చెప్తున్న మాటలు చెప్తూ ఉంటారు వాళ్ళు. మహానగరాన్ని ఏ విధంగా తీర్చిదిద్దారు? ఇది ఆటోమేటెడ్ మోడ్లో నడిచే కార్యక్రమంలో వచ్చి మీరు చేసిన తప్ప ఎక్కడ కూడా ఒక గొప్ప ప్రయత్నం రాబోయే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో మన నగరం ఈ విధంగా ఉండాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాని నిధులు కేటాయింపు చేసి ఆచరణలో పెట్టడానికి నిధులు ఖర్చు చేస్తూ పోతే ఈ ఇబ్బందులు కూడా ఉండవు. ఆ సందర్భాన్ని పురస్కరించే మేము మాట్లాడుతూ ఉన్నాం. నిధులను కూడా సమకూరుస్తాం. మాకు శక్తి ఉంది, యుక్తి ఉంది, ఆలోచన ఉంది. నిధులు ఏ విధంగా సమకూర్చాలి, దాన్ని ఏ విధంగా ఒక అర్థవంతంగా ఖర్చు పెట్టాలని యోచనతో పోతా ఉన్నాం. వారు చేసిన తప్పిదాల వల్ల అనేక కార్యక్రమాలకి అడపా దడపా ఏది లేకుండా శాంక్షన్లు ఇచ్చిపోయారు. పనికి మొదలు కాలే, టెండర్లు అయిపోయి ఉన్నాయి. దాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత, ఎందుకంటే మీలాంటి వాళ్ళు పడతారు, ప్రభుత్వం మీది కదా అంటే గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఆర్థిక వనరులు సమకూరుస్తూ తప్పకుండా ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలు ఖచ్చితంగా తీర్చిదిద్దాం అని వారు భ్రమలో అనుకుంటున్నారు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మేము మాటల వరకే పరిమితం కాలే. మేము ఇతర దేశాలకు పోయినప్పుడు ఆ దేశాలకు సంబంధించి ఆసక్తి, హైదరాబాదు తెలంగాణలో మేము పెట్టుబడులు పెట్టాలి, పెట్టే యోచన ఉన్నప్పుడు ఏం చేస్తారన్నప్పుడు ఒక విశాలమైన దృక్పథంతో ఏదేమైనప్పటికీ మన రాష్ట్రం ప్రగతి మెట్టులో ఉండాలి, దానివల్ల ఇక్కడ నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని ఒక ప్రధానమైన ధ్యేయంతో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పెట్టుబడులు ఎన్ని వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి ప్రత్యక్షంగా మేం చెప్తే కాదు. నిన్న జపాన్కు సంబంధించిన ప్రతినిధి వచ్చారు నిన్ననే. వారు ఏం మాట్లాడినరు, వారు ఎందుకు వచ్చిండ్రు? ఈరోజు ప్రధానంగా మేము పెట్టుబడులు తీసుకొస్తున్నాం, పెడుతున్నాం. మాకు హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రస్తావన చేసినప్పుడు పెట్టుబడి తీసుకొచ్చే కార్యక్రమంలో ఒక 20 మరి జపాన్ సంబంధించిన ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా వచ్చి ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడతామని ముందుకు వస్తుంది. ప్రత్యేకంగా కనబడతా ఉంటే పెట్టుబడులు వస్తలేవని ఎవడన్నా మాట్లాడితే ఏమంటారు? వారి ఆనందం. ఓకే, థ్యాంక్ యూ.